నమస్తే వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. ఏపీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 13న అర్ధరాత్రి వరకు విజయవాడ 4వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వంశీని విజయవాడ జిల్లా జైలుకి తరలించారు పోలీసులు. వల్లభనేని వంశీ మోహన్ ను గురువారం ఫిబ్రవరి 13 ఉదయం హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నారు. విజయవాడకు తరలించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. 2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పుడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేసి నిప్పు పెట్టారు. గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 435, 506 రెడ్ విత్ 149(3)(1) SC/ST చట్టం కింద కేసు నమోదు చేశారు. కార్యాలయ ఫర్నిచర్ ను ధ్వంసం చేసి అక్కడే ఉన్న కొందరు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగలబెట్టినట్టుగా వంశీ అనుచరులపై కేసు నమోదైంది. వంశీ అనుచరులు గాని వైసీపీ కార్యకర్తలు గాని మొత్తం మీద 71 మంది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు, వీడియోల ద్వారా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక వంశీ పాత్ర ఉందని ఆయన్ను నిందితుడిగా చేర్చారు.